మాజీ మంత్రి అంబటిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు ఆగటం లేదు. గతేడాది నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ వచ్చినా బయటకు రాకుండా మరో కేసులో అరెస్టుకు కుట్ర చేస్తోంది కూటమి సర్కార్. 2023లో సత్తెనపల్లి పరిధిలో నమోదైన కేసుపై పీటీ వారెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అంబటిని గుంటూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు పోలీసులు. మాజీ మంత్రి అంబటిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు ఆపటం లేదు. గతేడాది నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ వచ్చినా బయటకు రాకుండా మరో కేసులో అరెస్టుకు కుట్ర చేస్తోంది కూటమి సర్కార్. 2023లో సత్తెనపల్లి పరిధిలో నమోదైన కేసుపై పీటీ వారెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అంబటిని గుంటూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, ప్రభుత్వ కక్ష సాధింపుగా కొనసాగుతుంది. ఏదో కేసులో మళ్లీ ఇరికించి ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇవాళ ఆయన బెయిల్పై విడుదల కావాల్సింది. ఇప్పటికే దాదాపు 5 నమోదు చేసిన అక్రమ కేసుల్లో చాలా వరకు పూర్తి స్థాయిలో బెయిల్ రావటం, బెయిల్ మంజూరు కావటం, దాంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాత కేసు 2023లో సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాలకు సంబంధించి లక్కీ డ్రాలో అవినీతి జరిగిందంటూ దానికి సంబంధించి ఒక ప్రైవేట్ కేసు నమోదైంది. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కాలేదు. ఇక్కడ ఈ కేసుకు సంబంధించి చాలా చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాని ప్రైవేట్ కేసులో ఆయనతో టీటీ వారెంట్ ఇష్యూ చేశారు. మేఘాల మీద టీటీ వారెంట్ ఇష్యూ చేసి వారు తెల్లవారుజామున ఆయన్ని మళ్ళీ సత్తెనపల్లి తీసుకెళ్లేందుకు, గుంటూరు కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం వేధింపులు ఏ రకంగా ఉన్నాయన్న విషయాన్ని ఒకసారి స్పష్టంగా ఈ అంశం తెలియజేస్తుంది. ఇప్పుడు ఆయన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి గుంటూరు కోర్టులో హాజరుపరిచే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే దాదాపు ఆయన మీద పెట్టే అన్ని కూడా మొత్తం అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది. అయినా సరే బయటికి రానకుండా ఏదో కేసు నమోదు చేస్తూ దాని మీద టీటీ వారెంట్ ఇష్యూ చేస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే తీవ్రంగా చేస్తున్నారు. 2023లో నమోదైన ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు పోలీసులు రావడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన ఈ పోలీసులు టీం తీసుకెళ్లి వాళ్ళు గుంటూరు కోర్టులో హాజరుపరిచి తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.